తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రత్యేకంగా మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ సంవత్సర ఫలితాల్లో భాగంగా. తప్పకుండా తల్లి. మిథున రాశి వారికి విశ్వాసనామ సంవత్సరంలో సంవత్సర ఫలితం తెలుసుకోవడానికి ముందుగా గ్రహ సంచారాలు, గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో వీళ్ళకి ఒకసారి పరిశీలిద్దాం. మిథున రాశిలోకి అసలు ముందు ఎవరు వస్తారు అని పరిశీలించుకుంటే మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాల వాళ్ళు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అదే సందర్భంలో పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు, 1, 2, 3 పాదాలు, వీళ్ళందరూ కూడా మిథున రాశిలోకే వస్తారు. ఇక వీరికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందుగా గ్రహగతులు ఒకసారి మనం పరిశీలిస్తే, గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మిథున రాశి వారికి ద్వాదశంలో, వ్యయంలో, వృషభంలో ఉన్నటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచార రీత్యగా జన్మ రాశిలోకి మారడం చూస్తున్నాం ఈ సంవత్సరం. అది మే నెలలో. అప్పుడే సరస్వతి నది పుష్కరాలు కూడా అని చెప్తాం. ఇక శని పరిస్థితి తీసుకుంటే గోచారంలో మిథున రాశి వారికి నవమంలో ఉన్నటువంటి శని మారి దశమంలోకి రావటం, అందున మీనరాశి ప్రవేశం చూస్తున్నాం. అంటే మిథున రాశి వారికి దశమం అంటే 10వ ఇంట్లోకి ఈ యొక్క శని మారుతున్నాడు. తదుపరి రాహువు తాను దశమంలో ఉన్నటువంటి రాహు వక్ర సంచారంలో నవమంలో కుంభంలోకి మారుతున్నాడు. ఇక కేతువు పరిస్థితి తీసుకుంటే ప్రధానంగా కన్యలో అర్ధాష్టమంలో మిథున రాశికి ఉన్నటువంటి కేతువు తృతీయంలోకి సింహంలోకి మారుతున్నాడు. ఇది ముందుగా గ్రహస్థితి. దీని ఆధారంగా మిథున రాశిలో ఉన్న అందరికి గురించి తెలుసుకుందాం. ముందుగా విద్యార్థుల గురించి తెలుసుకుందాం. విద్యార్థుల్లో ఇప్పటి వరకు 70-75 మార్కుల్లో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదివానమ్మా 75 వేశారు ఎందుకు అని కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు. వాస్తవంగా వాళ్ళ తప్పు కూడా ఉండదు. అన్నీ రాసినా ఒక్కొక్కసారి అనుకున్నంత రావు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి పరిస్థితి మారుతుంది. 90లు వస్తాయి. చదువులో చాలా మేధస్సు జ్ఞానంతో ఉంటారు. ఇంకా మిథున రాశిలో ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు. టాప్ ర్యాంకుల్లో ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు దేవగురువే మరి జన్మరాశిలో ఉంటాడు. విపరీతమైన మేధస్సు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు 4 ప్రశ్నలు ఒకటే ప్రశ్నకి 4 సమాధానాలు దగ్గరగా ఉన్నాయి. ఏది పెట్టాలి అంటే టక్మని పెడతారు మిథున రాశి వాళ్ళు. దీనికి ఒక విచిత్రం, మేషరాశి వాడు కన్ఫ్యూజ్ అయిపోయి టైం అయిపోతుంది. మిథున రాశి వాడు సగంలో పెట్టేస్తాడు. అంటే ఆ మేధస్సునిచ్చే గురువు విశేష బలంగా ఉంటాడు. అది విద్యార్థుల ప్రతిభకు తార్కాణం. ఇదే సందర్భంలో ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు. విదేశయానానికి ఎలాంటి ఆటంకం లేదు, ధైర్యంగా వెళ్ళిపోతారు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు ఉండవు. కొంతమందికి వెళ్తారండి మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది పడతాడు, అలాంటిది రాదు. అంటే వీళ్ళకి దాదాపుగా అంతా కూడా వడ్డించిన విస్తరి స్థాయిలో ఉంటుంది. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న మిథున రాశి వారికి ఉద్యోగం వస్తుంది. ఇక్కడైతే ఎక్కడ విదేశాల్లో ఉన్నా వస్తుంది. గత సంవత్సరం వెళ్ళిపోయాడు విదేశాలు అనుకుందాం కాసేపు, అలాంటి అతనికి కూడా ఉద్యోగం ఇప్పుడు వస్తుంది. ఇంతటి టఫ్లో కూడా భలే వచ్చింది ఇతనికి అనుకుంటారు కొంతమంది. అంటే ప్రతికూలంలో కూడా అనుకూలంగా మారటం కదా, అదొక అదృష్టం మిథున రాశి వారికి గురువు ద్వారా సంక్రమిస్తుంది. ఒకే ఒకటి ఏంటంటే తండ్రికి అనారోగ్య సమస్య ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అతని తండ్రి వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే మటుకు చెప్పలేదు. అది ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు తీవ్రంగా. అసలు తండ్రికి అనారోగ్యం అనేది వస్తుంది. ఆ తండ్రి జాతకంలో మిథున రాశి వారి తండ్రి జాతకంలో బాగుంటే మటుకు ఇబ్బంది లేదు. అతని వ్యక్తిగత జాతకం బాగుంటే తట్టుకుంటాడు. అంత తప్ప ఇతరత్రా ఏం లేదు. విద్యార్థులందరికీ బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, ప్రమోషన్ వస్తుంది. అదే సందర్భంలో పదోన్నతి అంటాం, పదోన్నతి వస్తుంది. అలా కాదు ఇది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు 20 లక్షల్లో ఉన్నాడు, 30 లక్షలకు ఇంకో కంపెనీలోకి వెళ్దాం అని ప్రయత్నం చేసినా వెళ్ళిపోతాడు. వస్తుంది, మొదటి ప్రయత్నంలోనే వస్తుంది. అంటే
ఉన్న స్థితి నుంచి పై స్థాయికి వెళ్ళిపోతాడు. ఉమ్. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యాపారం అప్పటి వరకు మందకొడిగా ఇబ్బందులు పడుతూ సాగుతుంది. ఆదాయం ఖర్చు సమానంగా ఉంటూ ఏదో నెట్టుకొస్తూ ఉంటారు కదా. ఉమ్. అది కూరల బండి వాడి దగ్గర నుంచి కోట్ల వరకు ఎవరికైనా. ఉమ్. ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్న చందంగా ఉమ్. 100 కోట్లు ఉన్నవాడికి ఇంకో 100 కోట్లు అప్పు తెస్తాడమ్మా వ్యాపారంలో. ఉమ్. చాలా మంది ఏమనుకుంటారు, చేయగలుగుతాడు. వాడికి ఏంటి 100 కోట్లు ఉందిగా అనుకుంటారు. ఉమ్. ఈ 100 చూపించి ఇంకో 100 అది. తెచ్చుకుంటాడు 200. వాడికి తల మీద భారమే కదా, అది కట్టాలి కదా. ఉమ్. అలాంటి ఒత్తిడి ఉన్నవాడు, ఎంతటి ఒత్తిడి ఉన్నవాడైనా తట్టుకుంటారు. ఇక్కడి నుంచి వాళ్ళకి బాగుంటుంది. ఉమ్. చేస్తున్న వ్యాపారంలో వ్యాపార దాన్ని వృద్ధి అంటే టర్న్ ఓవర్ అంటాం. ఉమ్. సంవత్సరం ఒక నెలకు అవును. వచ్చేటప్పటికి 20 లక్షలు జరిగేది ఉన్నటువంటి 40 లక్షలకి 30 లక్షలకి వెళ్తుంది. ఉమ్. నెల టర్న్ ఓవరే. ఆ రకంగా వ్యాపారం కూడా వృద్ధిలోకి వెళ్తాడు. ఉమ్. మరి నిర్మాణ రంగం, కళారంగం, ఈ రంగంలో ఉన్న వారికైనా దాదాపుగా మిథున రాశి బాగుందంటారా? వారికి చాలా బాగుంది. ఉమ్. రాజకీయ రంగం కూడా చెప్పుకుంటాయి. ఉమ్. చివరిలో రాజకీయ రంగం చెప్తున్నాం అన్ని రాసులే. ఉమ్. రాజకీయ రంగంలో ఉండే మిథున రాశి వారికి ఉమ్. ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. ఓ. ఇబ్బందులు ఏమన్నా ఉంటే, ఉమ్. ఇతరత్ర ఏమన్నా గొడవలు కానీ, కోర్టు కేసులు కానీ ఉంటే ఆ కోర్టు కేసులు కొట్టేయడం జరుగుతుంది. ఉమ్. బయటకు వస్తారంటే అర్థం అదే. ఉమ్. అన్ని రకాల బయటకు వస్తారు. ఉమ్. ఇప్పటి వరకు దూరంగా పెట్టినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారి దగ్గరికి కొత్త వాళ్ళు వచ్చి చేరతారు. అబ్బో. స్నేహితులు, హా. బలం పెరుగుతుంది. ఉమ్. ఆ రకంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి మంచి అంటే బాగుంది. టర్న్ మారిందని చెప్పచ్చు. దశ తిరుగుతుంది ఆ, అంటారు. అది బాగుందని ఉమ్. చెప్పాలి. అదే మొత్తం మీద బాగుంది ఈ సంవత్సర ఫలితాలు అంటారు మిథున కదా. రాశిలో ఉండేటువంటి వారికి ఉమ్. చాలా మందికి బాగుంది. ఉమ్. అంటే ఎవరికి కూడా అంటే అన్ని ఇబ్బంది రంగాలు అనేది లేదు. మనం అన్ని స్పృశించాం. అవునండి. విద్యార్థులు, వృత్తి రంగం, వ్యవసాయం, కళారంగం, నిర్మాణ రంగం, రాజకీయం. రాజకీయం, ఇట్లా ఏ రంగంలో ఉన్న వారికైనా ఉమ్. మిథున రాశి వారికి ఎప్పటి నుంచో కొంత ఇబ్బంది పడుతూ ఉమ్. అనుకున్న పని వాయిదా పడుతూ ఉన్నటువంటి స్థితి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళ స్థితి మారుతుంది. ఉమ్. ఇంకా చెప్పాలంటే వీరింట శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మిథున రాశి వారింట ఉమ్. ప్రత్యేకంగా శుభ కార్యక్రమాలు, మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉమ్. దాన ధర్మ దైవ కార్యాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. ఉమ్. మంగళకరమైన కార్యక్రమాలు అంటే పిల్లలు పెళ్ళి అవ్వచ్చు, పెళ్లి కాని మిథున రాశి వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఉమ్. పెళ్ళయ్యి సంతానం లేని వాళ్ళకి సంతానం ఓ, కలుగుతుంది. ఇవన్నీ. ఇవన్నీ మంచిదే కదా, మంగళకరమైన కార్యక్రమాలు. ఉమ్. అదే సందర్భంలో ఇప్పటి వరకు ముడి పడకుండా ఆగిపోయి ఇల్లు కొందాం అనుకున్నవాడు ఇల్లు కొనుక్కుంటాడు. ఉమ్. వాహనం లేదు కొనుక్కుందాం అనుకున్నాడు, వాహనం కొనుక్కుంటాడు. ఉమ్. అట్లా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఉమ్. అదే సందర్భంలో ఎక్కడైనా ఒక పూజ జరుగుతున్నా ఇతను డొనేషన్ ఇచ్చేస్తాడు. ఓ. అంటే ఆ దైవ సంబంధంగా కూడా ముందడుగులో ఉంటాడు. ఉమ్. అట్లా గురువుల మంగళకరమైన కార్యక్రమాలు ఇంట ఉమ్. బయటను జరుగుతాయి. మరి మంచి పేరు వస్తుంది. ఇంకోటి ఆ. విచిత్రం ఏంటంటే వీళ్ళకి మంచి పేరు కూడా వస్తుంది. ఉమ్. సంఘంలో గౌరవం, కీర్తి, రాజపూజ్యం చాలా ఎక్కువ ఉంటాయి. ఉమ్. సమ్మోహ శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఇబ్బంది లేదు, చాలా బాగుంటుంది. మరింత మెరుగైన ఫలితాలు అందుకోవాలంటే ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదా అండి? మిథున రాశి వారు ప్రధానంగా మరింత మెరుగైన ఫలితాలు అంటే కేవలం వీళ్ళకి నవమరాహు అదొకటే చిన్న ఇబ్బంది. ఉమ్. దశమంలో శని కాబట్టి ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ఎట్లా వస్తుందంటే ఈ దశమంలో శని ఉండటం ద్వారా కష్టం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఎక్కువ అంటే కష్టపడాలి. ప్రతిదీ స్వార్జితం అంటాం. ఇప్పుడు రూపాయి కష్టపడితే రూపాయి వస్తుంది, ఉమ్. 2 రూపాయలు కష్టపడితే 2 రూపాయలు వస్తుంది ఉమ్. కొంతమందికి. ఉమ్. అట్లా కాకుండా విచిత్రం, కొంతమంది రూపాయికి 5 రూపాయలు వస్తాయి. ఉమ్. ఇక్కడ మిథున రాశి వారికి ఏంటంటే శని దశమంలో ఉన్న కారణం చేత ప్రతిదీ స్వార్జితమే, బయట నుంచి ఏం రాదు. హా. వీళ్ళు సంపాదించుకునేది. కష్టార్జితం. రాజకీయంలో రంగంలో ఉన్నవాడికి ఇంకో ఓటు రావాలమ్మా. ఉమ్. వాడి సంపాదన అదేగా. ఉమ్. రాజకీయంలో వాడి ఇన్కమ్ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఓటే. ఉమ్. ఇవాళ 10 ఓట్లు ఉన్నాయి, రేపు 20 ఓట్లు పెంచుకోవాలి. సంపాదించుకోవాలి. పెంచుకోవాలంటే అతని స్వార్జితమే, ఎవరినో నమ్మితే రావు. ఉమ్. ఇక్కడ ఏం చెయ్యాలి? మరి దశమంలో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నవాడు ఉమ్. ఉదాహరణ మేనేజర్ మెచ్చుకున్నాడు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మెచ్చుకోవాలంటే నువ్వు చేస్తేనే వస్తుంది. ఉమ్. ఎవరికో నీ పని అప్పచెప్పావా అది పోతుంది. ఉమ్. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా బాగుంది ఇంకా బాగుండాలి అని కదా మీరు ఉమ్. అడిగిన మంచి ఉమ్. ప్రశ్న. ఖచ్చితంగా శనికి సంబంధించి ఒక్కసారైనా దానం ఇవ్వాలి. శని దానం ఉమ్. ఇస్తే చాలా మంచిది, ఉమ్. చాలా అంటే చాలా మంచిది. ఉమ్. ఎందుకంటే గురుబలం ఉంది, యోగిస్తున్నాడు గురువు. ఉమ్. ఇలాంటి టైంలో చేసే మంచి పని ద్వారా శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఉంటుంది. వృత్తి స్థానంలో కొంతమందితో గొడవ వస్తుంది వీళ్ళకి, ఉమ్. ఉమ్. మిథున రాశి వారికి. వ్యాపారస్తులైతే వ్యాపారంలో గొడవలు వస్తాయి, ఉమ్. భాగస్వాములు ఉంటారు వ్యాపారంలో. ఉమ్. లేదు వ్యాపారస్తులు 2 ఉన్నారు, ఉమ్. ఇదో షట్టర్ పక్క పక్కన ఉన్నాయి,
వీళ్ళు రోజు మిత్రులుగా ఉన్నవాళ్ళు గొడవ పడతారు. ఓ. అందుకని ఈ చిన్న ఇబ్బందులు కూడా ఈ చేయడం ద్వారా పోతాయి. శనిదానం ఉమ్, అది ఒక్కటి చేస్తే ఇబ్బంది ఏముండదు. ఉమ్, మొత్తం మీద మిథున రాశికి చాలా బాగుంది. ఉమ్. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.